అగ్ని అనాలిసిస్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఒకసారిగా తారుమారయ్యాయి. ఒంగోలు పార్లమెంటు నుండి పోటీ చేసే అభ్యర్థుల లిస్టు దాదాపు ఖరారైనట్లే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సమన్వయకర్తగా అంటే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేయగా, నిన్నటిదాకా వైసీపీలో ఉండి ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి అక్కడ సీటు దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి వస్తున్నారు. సో ఇక్కడ రాజకీయం చాలా చిత్రమైన పరిస్థితులు ఉండబోతుంది. ఇక్కడ ఒంగోలు పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒంగోలు, కొండపి, కనిగిరి, దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు. సో ఈ 7 నియోజకవర్గాల్లో దాదాపు గత అసెంబ్లీలో కొండపి తప్పించి మిగతా అన్ని కూడా కనిగిరి కావచ్చు, దర్శి కావచ్చు, అదేవిధంగా ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, ఈ 6 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీగా పోటీ చేశారు. మొత్తం మీద ఆయనకి 2 లక్షల పైచులకు ఓట్ల మెజార్టీ, అంటే మంచి మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. పర్టికులర్గా పశ్చిమ ప్రకాశం, ఇక్కడ దర్శి, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి మెజార్టీలు రావడం. గిద్దలూరు అయితే దాదాపు 80,000 మెజార్టీ, ఎర్రగొండపాలెం 30,000, దర్శి 30,000, కనిగిరి, మార్కాపురం దాదాపు 20,000 పైచులకు, ఇట్లా మంచి మెజార్టీలు రావడంతో ఎంపీగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో మాగుంట వాటికి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన టీడీపీకి వెళ్ళిపోయారు. ఆయన కుమారుని పోటీ చేపిస్తున్నారు. ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థికి పెట్టింది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మార్పులు జరిగాయి. ఎర్రగొండపాలెంలో ఉన్న మంత్రి సురేష్ని తీసుకెళ్లి కొండపిలేశారు. ఎర్రగొండపాలెంకి చంద్రశేఖర్ని కొత్త వ్యక్తి తీసుకొచ్చారు. గిద్దలూరులో ఉన్న ఎమ్మెల్యే రాంబాబుని తీసుకొచ్చి మార్కాపురం పెట్టారు. మార్కాపురం తీసుకొచ్చి గిద్దలూరులో పెట్టారు. దర్శిలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వకుండా బూచేపల్లి శివప్రసాద్ తీసుకొచ్చి అక్కడ బరిలో దించారు. ఇక కనిగిరిలో ఒక జస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీ స్థాయి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఓ యాదవ్ని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టారు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేపై కందుకూర్పిచ్చారు. ఇట్లా అనేక రకాల మార్పులతోటి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగం మీదకి వచ్చింది. టీడీపీ మాత్రం అంటే ఇప్పుడు కొన్ని అభ్యర్థులు ప్రకటించారు, కొన్ని ప్రకటించలేదు. ఉదాహరణకి ఎర్రగొండపాలెంలో గూడూరు ఎరిక్సన్ బాబు గత సంవత్సరం పైగా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీ వర్కర్స్ తోటి సమన్వయం పెంచుకుంటూ పోతున్న వ్యక్తి, అతన్ని ఖరారు చేసినట్లయింది. ఇక కొండపి డోలా బాలవీరేంద్ర స్వామి, ఒంగోలు దామచల జనార్దను వీళ్ళు ఉన్నారు. కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. ఇప్పటివరకు దర్శి కానీ, గిద్దలూరు కానీ, మార్కాపురం కానీ ఇంకా స్పష్టత రాలేదు. అంటే ఇప్పుడు కొండపి, ఒంగోలు, కనిగిరి, ఎర్రగొండపాలెం 4 వచ్చేసినాయి. దర్శి, కనిగిరి, ఇదే ఇక్కడ ఈ 2 మార్కాపురం, గిద్దలూరు ఇంకా పేర్లు ప్రకటించలేదు. ఈ పేర్లు ప్రకటించిన తర్వాత కానీ దీని విషయం బయటికి రాదు. కొండపి, ఒంగోలు, కనిగిరి ఇవి గతంలో కూడా అంటే కొండపిలో టీడీపీ గెలిచింది, ఒంగోలులో బాలిని గెలిచినప్పుడు. ఇప్పుడు ఈసారి కాస్త పరిస్థితి టీడీపీకి ఫేవర్గా ఉండే పరిస్థితి కనిగిరిలో, విధంగా ఒంగోలులో. ఇక దర్శి ఈ 3 ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం పరిస్థితి పోటాపోటీగా ఉండేది. కొంచెం వైసీపీకే ఫెచ్చింగ్ ఉంటుందని చెప్పి పరిస్థితులు భావిస్తున్నారు. అయితే ఎంపీ అభ్యర్థి ఈ 5 నియోజకవర్గాలు, పర్టికులర్గా పశ్చిమ ప్రకాశం సంబంధించిన 5 నియోజకవర్గాల మీద డిపెండ్ అయి విజయం సాధిస్తూ వస్తున్న పరిస్థితి వైసీపీకి ఈసారి అంత అనుకూలంగా ఉంటుందా ఉండదా అనే విషయంపై తర్జన భర్జన జరుగుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు వైసీపీలో ఉండి ఎమ్మెల్యేలతోటి బాగా అటాచ్మెంట్ ఉండి ఎంపీగా కొనసాగిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడిని ఈసారి టీడీపీ నుంచి బరిలో దించుతున్నాడు. ఆయన వెనకుండి రాజకీయాలు నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నేను ప్రత్యేకంగా సమయం ఎక్కువ కేటాయించుకొని నియోజకవర్గాల్లో కూర్చొని ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. గతంలో ఎంపీ అనుచరులుగా ఉన్న అనేక మంది వైసీపీ నాయకులు ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పటికీ టీడీపీకి అవకాశం ఇచ్చే విధంగా పనిచేస్తారా అనే అనుమానం వస్తుంది పబ్లిక్లో. అంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి ఒకవేళ వైసీపీకి వేసుకున్న ఎంపీ అభ్యర్థికి వచ్చేసరికి టీడీపీకి వేస్తారా అనేది ఒక సంశయాత్మక విషయం. మాగుంట శ్రీనివాసులు రెడ్డితోటి వ్యక్తిగత సంబంధాలు ఉన్న వ్యక్తులు, మాగుంట శ్రీనివాడు కుటుంబంతో గత దశాబ్ద కాలంగా పరిచయం ఉన్న వ్యక్తులు, ఆయన ద్వారా ఏదైనా లబ్ధి పొందిన వ్యక్తులు, ఆయనతోటి బాగా రిలేషన్స్ ఉన్న వ్యక్తులు, ఇలా అనేక మంది నియోజకవర్గాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి పోకపోవచ్చు, కానీ టీడీపీకి చేరకపోవచ్చు, కానీ టీడీపీకి అనుకూలంగా ఆయన ఓట్లు వేసే పరిస్థితి. అయితే ఇటు క్రాస్ ఓటింగ్ బాగా జరిగే అవకాశం ఉంది.
అంత మాత్రాన మాగుంట కుటుంబం లేదా మాగుంట రాఘవరెడ్డి గెలుసు అని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి అంత ఈజీ అయిన సీట్ ఏం కాదు, వైసీపీకి అవకాశాలు బాగున్న సీటు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రెడ్డి లాబింగ్ను ఎంతవరకు నడపగలడు? జగన్మోహన్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇద్దరిని నమ్మి లేదా ఇద్దరి మీద అభిమానంతో ఎంతమంది రెడ్లు లేదా సాంప్రదాయమైన వైసీపీ ఓట్లు వైసీపీకి పడతాయి. అలా కాకుండా మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా మావాడే కదా, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఈసారి ఇవ్వాలి, ఎందుకంటే మనకు ఎంపీ ఉన్నాడు, మాకు కలిసి ఉన్నాడు, మాకు వర్క్ ఇచ్చాడు, పలకరించాడు, మాట్లాడాడు, భుజమే చేసి ఇట్లా అనుకునే వాళ్ళు మాగుంటకు చేస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉండబోతుంది. ఇది పరిస్థితి కొన్ని అసెంబ్లీలో కూడా ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా మాగుంట రాఘవరెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బలాబలాలు చూసుకుంటే మాగుంట కుటుంబం పేరుతో ఉన్న కొంత ఇమేజ్ తప్పించి మిగతా అన్ని కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. అన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండడము, పార్టీ పటిష్టంగా ఉండడము, జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఉండడము, ఇవన్నీ కూడా. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క ఎపిసోడ్ పార్టీలో ఇప్పటికీ ఒక కొరగాని కొయ్యగా ఉంది. ఇది ఆయన ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు ఏందనేది అర్థం కాని పరిస్థితి. ఆయనకి ఇప్పటివరకు ఒంగోలు సీటు ఇచ్చారా లేదా కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ ఒంగోలులో ఆయన సీటు ఇవ్వకపోతే ఆయన కూడా టీడీపీలో చేరితే జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండబోతుంది. కేవలం జగన్మోహన్ చూసి లేదా అభ్యర్థుల యొక్క వ్యక్తిగత ఇమేజ్ చూసి ఓటు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఎంతవరకు నెట్టుకు రాగలదు? పోటాపోటీగా ఉండి 10-15 వేల మార్జిన్తో ఉండే సీట్లు ఉన్న పరిస్థితుల్లో వీటిని ఎంతవరకు నెట్టుకు రాగలరు? ఇదంతా కూడా ఒక విప్పదీయడానికి వీలు లేని ఒక పద్మవ్యూహం లాంటిది అన్నమాట. కాబట్టి అభ్యర్థులు ప్రకటన, ఎంపీ అభ్యర్థుల ప్రకటన రాగానే కాస్త జంబ్లింగ్ వాతావరణం, అంటే క్రాస్ ఓటింగ్ పరిస్థితి కనిపిస్తుంది. మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ క్లారిటీ వస్తే కానీ అసలు ఈ జిల్లాలో ఎన్ని సీట్లు ఎవరికి రాబోతున్నాయి, ఎవరెవరు అభ్యర్థులు అనేది కూడా కొంత క్లారిటీ వస్తుంది. గిద్దలూరు, మార్కాపురం అభ్యర్థుల ప్రకటన కూడా టీడీపీ ఇంకా వేచుండడంతో అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాస్త అనీజీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే గిద్దలూరులో, దర్శి ఈ రెండేళ్ళు జనసేన ఒకటి ఇస్తారనేది ఒక టాక్ ఉంది. మరి జనసేనకి దర్శి ఇస్తున్నారా, గిద్దలూరు ఇస్తున్నారా? దర్శి ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి గిద్దలూరులో టీడీపీ తరఫున పోటీ చేపిస్తే ఎలా ఉంటుంది? దర్శి ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన తీసుకుపోయి టీడీపీలో చేర్చుకొని లేదా జనసేనలో చేర్చుకొని ఆయనకి గిద్దలూరు ఇస్తే ఎలా ఉంటుంది? ఇది ఒక రకమైన డిస్కషన్. అలానే చెంచుగడ్డకి సంబంధించిన కుటుంబీకులు తీసుకొచ్చి దర్శిలో టీడీపీలో పోటీ చేపిస్తే ఎలా ఉంటుంది? ఇది ఒక రకమైన డిస్కషన్. కాబట్టి ఎన్ని ఒక స్పష్టత రావాలంటే ఇంకా టైం పడుతుంది. మొత్తం మీద ఇద్దరు ఎంపీ అభ్యర్థులు వాళ్ళ బలాబలాలను బేరీ చేసుకోవాల్సిన పరిస్థితి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాలుగులోకి లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే కరుడుగట్టిన కార్యకర్తలు వాళ్ళు నాయకులు ఎక్కడ మోసం చేయకుండా, క్రాస్ ఓటింగ్ పాల్పడకుండా అభ్యర్థి ఎవరైనా సరే మాకు కావాల్సిన జగన్మోహన్ అనుకుండే వాళ్ళు ఉంటే తప్పించి ఇక్కడ విజయం దరిచేరే పరిస్థితి. లేదంటే మాగుంట శ్రీనివాసరెడ్డి వైపుకు పరిస్థితి, అంటే ఆయన కుమారుడు వైపు పరిస్థితులు జారిపోయే అవకాశం కూడా ఉంది. కారణం ఏంటంటే ఆయనకు వ్యక్తిగతంగా ఉండే పరిచయాలు అన్ని పార్టీలు, అంతకుముందు టీడీపీలో ఉన్నారు, వైసీపీకి వెళ్ళారు, మళ్ళీ టీడీపీకి వచ్చారు. కాబట్టి రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఆయన కొంత సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. టీడీపీ సాలిడ్గా వేస్తారు ఓట్లు, ఎందుకంటే వాళ్ళ అభ్యర్థి కాబట్టి. వైసీపీ వాళ్ళు కూడా కాస్త కులాభిమానము లేదా వ్యక్తిగత పరిచయాలకు సంబంధించిన అభిమానంగా చూపిస్తే ఆయన కొంత ఫెచ్చింగ్ ఉంటుంది. అదే అభ్యర్థుల ప్రకటన పూర్తి అన్నీ అయినాక ఎవరెవరు బలాలు ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి కూడా చెప్పొచ్చు. అప్పుడు దాకా ఈ ఉత్కంఠ తప్పని పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్.